బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే ఈరోజు పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇరాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందా? యుఏఈని ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఈ అంశాలే ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న పరిస్థితి. ఇరాన్పై ట్రంప్ మళ్ళీ కాల్పులు జరిపే అవకాశాలున్నాయా? ఇక చర్చలు లేవు, భీకర దాడులే అంటున్నారు అటు అమెరికా అధ్యక్షుడు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు ట్రంప్ ఈ కాల్పులను వాయిదా వేసుకుంటున్నారా? గల్ఫ్ దేశాలు సై అంటే దాడులు జరగబోతున్నాయా? టెహరాన్పై ఎలాంటి దాడులకు ట్రంప్ ప్రణాళికలు చేశారు? ఇక ఇరాన్ ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తానని గతంలోనే చెప్పిన ట్రంప్ ఇప్పుడు అదే ప్లాన్ను అమలు చేయబోతున్నారా? ట్రంప్ దూకుడుకు అక్కడి సెనెట్ బంధం వేసిందా? ట్రంప్ అసలు ఏం చేయబోతున్నారు? దూకుడు తగ్గిస్తారా? మోనార్కన్ అంటారా? ఏం జరుగుతుందనేదే ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ. ఇక పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది ప్రెజెంట్ అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, పశ్చిమాసియాలో ప్రస్తుతం తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. సో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఇక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. సంక్షోభంలో ఇరాన్ పూర్తిగా మునిగిపోయిందా అంటే ఎస్, ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు అంతకంతకు విస్తరిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఇవి తగ్గుతున్న పరిస్థితులు కనిపించట్లేదు. ఈ మూడు దేశాలతో పాటు అంతర్జాతీయంగా ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అందుకు భారత్ కూడా అతీతమేమీ కాదు. ప్రస్తుతం బ్రేక్ నడుస్తున్నా మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తాయా? అంటే బ్రేక్లోనే ఇంత సస్పెన్షన్, ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇక రాబోయే రోజుల్లో అంటే యుద్ధం మొదలైతే పరిస్థితి ఏంటి? మళ్ళీ యుద్ధం రాబోతోంది అన్న భయమే ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుందా అంటే అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ప్రపంచ పరిస్థితి ఏంటి? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరబోతున్నాయా? ఇరాన్తో శాంతి చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ముగిసిపోయింది. ఇరుపక్షాలు షరతులను తోసిపుచ్చుతున్నాయి. పరిస్థితులు మరింత భయానకంగా దిగజారిపోతున్నాయనేది మాత్రం సుస్పష్టమే. ఇక్కడ ఇరాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందా? శాంతి చర్చల్లో భాగంగా అమెరికా దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించిన మాట ప్రపంచం ముందు కనపడుతున్న పరిస్థితి. అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్, యుఏఈ దేశాలపై దాడులకు ఎందుకు ఇరాన్ తెగబడుతోంది? పక్కన ఉన్న దేశాలను రెచ్చగొడుతూ ఎందుకు వస్తోంది? అందులో భాగంగా యుఏఈ వంటి దేశాలపై డ్రోన్ దాడులకు ఎందుకు దిగాల్సి వస్తుంది? ఇది రెచ్చగొట్టడం కాదా? యుఏఈనే ఎందుకు ఇరాన్ టార్గెట్ చేసింది? ఈ అంశం కూడా మాట్లాడదాం. కాల్పుల విరమణ ఒప్పందాలు ఉన్నాయి. ఇరాన్ యుఏఈని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంది. యుఏఈ, అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఉన్న బలమైన రక్షణ ఇంటెలిజెన్స్ సంబంధాలే ఇందుకు కారణమంటున్నారు. టెహరాన్ ఈ భాగస్వామ్యాన్ని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా భావిస్తోంది. దీంతో పాటు ఇక ఇరాన్, యుఏఈల మధ్య గల్ఫ్లోని ద్వీపాలపై ప్రాదేశిక వివాదాలు కూడా ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న పరిస్థితి. ఇవన్నీ తోడై ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్పై ట్రంప్ మళ్లీ కాలు దువ్వే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కున్న పనే ఇప్పుడు ఇరాన్పై కాలు దువ్వటం. కానీ ఎక్కడికక్కడ బంధాలు వేస్తూ ఉండటంతో ట్రంప్ ఆగుతున్నారు. ఇరాన్ను దారికి తెచ్చేందుకు ఒక చేత్తో తీవ్ర సైనిక ఒత్తిడిని పెంచుతూనే మరో చేత్తో చర్చల డ్రామా ఆడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. యుద్ధం మొదలుపెట్టిన అమెరికాకు ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలో, ఆ ఎండ్ కార్డ్ ఎలా వేయాలో తెలియని పరిస్థితి కనిపిస్తుందా అంటే స్పష్టంగా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్పై పూర్తిస్థాయి వైమానిక దాడులకు అమెరికా సిద్ధమైంది. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు ట్రంప్ తాత్కాలికంగా దాడులను నిలిపివేస్తూ ఉన్నారు. ఇక్కడ అమెరికా మీద ఏం దాడులు చేయట్లేదు. అమెరికాకు మిత్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు భయం పట్టుకున్న పరిస్థితి. ఇరాన్ మెరుపు దాడులు చేస్తోంది, కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. దుబాయ్ లాంటి దేశాల్లో ఈ రోజుకి సాధారణ పరిస్థితులు ఇంకా రాలేదు కదా. ఇక చర్చలు లేవు, భీకర దాడులే అంటున్నారు ట్రంప్. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోలేదు, కానీ తీవ్రమైన సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా విధించిన కఠిన షరతులు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి చర్చలు పదే పదే విఫలమవుతున్నాయి. అసలు చర్చలు జరిగితే కదా చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యేది. ఆ పరిస్థితి క్షీణిస్తోంది. భవిష్యత్తులో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య భీకర దాడులు జరిగే ప్రమాదం కనిపిస్తుంది. కానీ శాంతి చర్చలకు ఆ పరిస్థితులు, ఆ క్లైమేట్ ఎక్కడా కనిపించట్లేదు. ట్రంప్ దాడులను ఎందుకు వాయిదా వేసుకుంటున్నారు అనేది కూడా ప్రశ్నే. ట్రంప్ ప్రధానంగా దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇస్తున్నారు. గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థనను పట్టించుకుంటున్నారు. దాడులను వాయిదా అందుకే వేసుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా వాళ్ళ ఒత్తిడిని వినాల్సిన పరిస్థితి ఇప్పుడు ట్రంప్పై కనిపిస్తోంది. అణు కార్యక్రమంపై ఇరాన్తో చర్చలు ఫలప్రదమయ్యే అవకాశం ఉందా? ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయా? ఇదే కదా అసలు మెయిన్ యుద్ధంలో ఉన్న టర్నింగ్ పాయింట్. ప్రాంతీయ దేశాలు కూడా ఇదే కోరుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా ట్రంప్ అనేది కూడా చూద్దాం. గల్ఫ్ దేశాలు సై అంటే ఇక ట్రంప్ దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారా? నయానో భయానో అనుకుంటే రాని పరిస్థితుల్లో ఇక మొత్తంగా యుద్ధంతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ట్రంప్ భావిస్తున్నారా? శాంతి చర్చల కోసం గల్ఫ్ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇరాన్ను దారిలోకి తెచ్చుకునేందుకు ఆఖరి వరకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇంకా చేస్తామని కూడా చెప్తున్నాయి. ఇరాన్ దిగిరాని పక్షంలో అమెరికా దాడులకు దిగుతోంది. ఇంకా అంతకు మించిన పరిస్థితులు కూడా అటు అమెరికాకు కానీ ఇటు గల్ఫ్ దేశాలకు కానీ కనపడిన పరిస్థితి. టెహరాన్పై ఎలాంటి దాడులు చేయబోతున్నారు ఈసారి ట్రంప్? సో మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఇరాన్ ఊహించని విధంగా అమెరికాకు షాకులు ఇచ్చింది, ఎక్కడికక్కడ ప్రతిఘటించింది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైతే టెహరాన్పై సర్వనాశనం చేసే స్థాయి దాడులే చేస్తామంటున్నారు ట్రంప్. ఆ విధంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇరాన్ సరైన శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశంలోని ఇంధన క్షేత్రాలు, చమురు బావులు, విద్యుత్ కేంద్రాలను పూర్తిగా బాంబులతో పేల్చివేయాలని అల్టిమేటం కూడా ట్రంప్ జారీ చేశారట. మరి ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇక ఇరాన్ ప్రపంచ పటంలో కనిపించకూడదనే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారా? ఓవైపు సౌదీ, మరోవైపు ఖతార్, యుఏఈ దేశాల నేతలు విజ్ఞప్తి మేరకు ట్రంప్ దాడులను తాత్కాలికంగా పక్కన పెట్టారు. అయితే శాంతి చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్లో ఏమీ మిగలదన్న హెచ్చరికలు మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖాతరు చేయట్లేదా? సో ఏదైతే అదైంది, చావో రేవో తేల్చుకుందామన్న పరిస్థితుల్లో ఇరాన్ ఉందా? ట్రంప్ దూకుడుకు అక్కడ సెనెట్ బంధం వేసిందా? ఇరాన్పై మళ్లీ భీకరదాడులు చేస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కొద్ది రోజులుగా కాచుకొని కూర్చున్నారు ట్రంప్. కానీ అటువంటి ట్రంప్కి సెనెట్ షాక్ ఇచ్చింది. అధ్యక్షుడి దూకుడుకు బ్రేకులు వేసింది. యుద్ధం చేసే అధికారాలను పరిమితం చేస్తూ కాంగ్రెస్లో చేసిన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఇక్కడ కూడా ట్రంప్కు తలపోటు వచ్చింది. వారు ప్రకటన, సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్పై ఇప్పుడు దాడులు చేయలేని పరిస్థితి ట్రంప్కు కనిపిస్తోంది. ఇక ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే వారిలో యుఎస్ దళాలు పాల్గొనకూడదని బిల్లులో తీసుకొచ్చారు. బిల్లుపై జరిగిన ఓటింగ్లో 50 మంది అనుకూలంగా ఓటేస్తే 47 మంది వ్యతిరేకంగా ఓట్లు వేసిన పరిస్థితి. తీర్మానం ఆమోదంలో 4 రిపబ్లికన్లు కూడా ఉండడం ట్రంప్కు పెద్ద షాక్ తగిలినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సారీ, ట్రంప్ అసలు ఏం చేయబోతున్నారు? సెనెట్ మొత్తంగా ట్రంప్కు చెక్ పెట్టింది. తన ఎగ్జిక్యూటివ్ అధికారాలను, దౌత్య మార్గాలను ఉపయోగించబోతున్నారు ట్రంప్. దూకుడును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఆ అవకాశాలు ఉన్నాయి. దూకుడు తగ్గిస్తారా, మోనార్క్ అని అంటారా అంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడుకు సెనెట్ లేదంటే కాంగ్రెస్ అడ్డుకట్ట వేసినా ఆ పందాను పూర్తిగా మార్చుకోవడం, వెనక్కి తగ్గడం అనేది చాలా అరుదే. రాజ్యాంగపరమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నా ఆయన తన దూకుడును కొనసాగిస్తూనే ఉంటారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది, ఏంటి, ట్రంప్ అసలు ఏం సాధించబోతున్నారనేది మనం ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, డీలిట్ పిహెచ్డి, ఐఐటి ఢిల్లీ, పిహెచ్డి బిట్స్ఫిలాని, హార్వర్డ్ మరియు స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థి, అదేవిధంగా ప్రపంచ వ్యూహాత్మక మరియు ఆర్థిక నిపుణులు సార్ జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మొత్తంగా చూస్తున్నాం, ఏం చేయబోతున్నారంటారు ట్రంప్? అసలు ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? యుద్ధంలో అసలు శాంతి చర్చలు సాధ్యమేనంటారా? కంపల్సరీ అమెరికా యుద్ధం చేయడానికి నేను అమెరికా ఇప్పుడు యుద్ధం చేస్తే ఇంకా వాళ్ళ ఆధిపత్యం కోల్పోతారు, వాళ్ళ శక్తి కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇప్పుడు ఇంటెన్షనల్ గా ఇన్వైట్ చేస్తున్నారు యుద్ధానికి రమ్మని. ఒకవేళ యుద్ధం అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం మిసైల్స్ అన్ని అయిపోయినాయి. వాళ్ళకి చాలా ఇప్పుడు కనీసం ఒక 3-4 years పడుతుంది వాళ్ళు మొత్తం అన్ని ఇచ్చేసుకోవడానికి. సో వాళ్ళు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ దీన్ని ఈ వార్ని కంటిన్యూ చేయాలి తప్పితే అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే మాత్రం తైవాన్ వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే చాలా క్యాల్కులేటెడ్ మూవ్. ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, యుక్రెయిన్, ఇరాన్ అండ్ తైవాన్. సో ఈ మూడింటిని వాళ్ళు అంటే అప్పుడు ఈ దీంట్లో ఏమైందంటే రష్యా, చైనా ఒకటైపోయింది, ఇరాన్ వీళ్ళతోనే ఉంటుంది. నాటో వాళ్ళ దగ్గర నుంచి లేదు, నాటో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అమెరికా సింగిల్ హ్యాండ్ అయిపోయింది, వాళ్ళకి చేత కావట్లేదు. వాళ్ళకి ఏంటంటే సింగిల్ హ్యాండ్ తో చేయడం కష్టం. వాళ్ళకి యూకే అండ్ నాటో ఉండాలి. యూకే నాటో రెండు లేననే పరిస్థితి వాళ్ళకి కనబడిపోతుంది. సో ఆ యాంగిల్లో చూస్తే ఇరాన్ అంటే ఇరాన్ డెఫినెట్ గా వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని లెజిటిమేట్ చేయాలి. ఆ లెజిటిమేట్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉంది, అది వాళ్ళు చేసేస్తారు. కానీ
అంటే ఇప్పుడు అమెరికా ఈ ఈ యాక్సెప్ట్ చేస్తుందా, వాళ్ళు ఎవరికి వస్తారంటే ఐ ఫీల్ డౌట్. హ్మ్. వాళ్ళు అమెరికన్ వార్ వాళ్ళు చేస్తే ఓన్లీ P2 బాంబర్స్ ఉపయోగిస్తారు తప్ప ఇంకేం చేయలేదు. వాళ్ళు మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓన్లీ ఇజ్రాయెల్ ఓన్లీ హ్యాడ్ టు డూ. ఇజ్రాయెల్ ఒక్కటే చేయాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ ఒక్కటి ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ నిలబడతారు. అంతవరకు నేను చెప్పను. కరెక్ట్, అంతవరకు. వాళ్ళు యుద్ధానికి వెళ్తారా అంటే, ఇరాన్ ఆగుతుందా అంటే అది దట్ ఈస్ అనదర్ డౌట్. ఎస్. ఇరాన్ ఆగదు. ఇరాన్ ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ ని డెఫినెట్ గా ట్రాప్ చేస్తుంది. పెట్టడానికి కావాల్సిన మొత్తం అంతా ఉంది. ఎందుకంటే ఇందులో వీళ్ళు మేజర్ కన్స్టెంట్ ఏంటంటే సౌదీ అరేబియా. యా. సౌదీ అరేబియా ఇటువైపు టర్న్ అయిపోయింది, యుఏఈ అటువైపు టర్న్ అయిపోయింది. అటువైపు టర్న్ అయిపోయిన ఉంటే తెలిసిపోయింది వాళ్ళు. ఇజ్రాయెల్ నెతన్యాహు సీక్రెట్ గా దుబాయ్ వచ్చి వెళ్ళాడని, వాళ్ళని కలిపాడని వాళ్ళకి అది అర్థం అవుతుంది. వాళ్ళు వెరీ సీరియస్ అవ్వదు. దాని పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేయరు. సో దుబాయ్ని వదలరు. దుబాయ్ చాలా జాగ్రత్తగా ఫైట్ చేయాలి. అది రష్యా ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది, రష్యా చైనా ఏ రకంగా, ఎందుకంటే చైనాకి ఇప్పుడు వచ్చి నష్టం లేదు. చైనా ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు ఏం చేశారంటే 10,248 కిలోమీటర్ల ట్రైన్ మార్గం ఇస్తారు. ఎక్కడి నుంచి? చైనా నుంచి ఇరాన్ 10,248 కిలోమీటర్ల ట్రైన్ ట్రాక్ అయిపోయింది, డబుల్ ట్రాక్ అయిపోయింది. ప్లస్ 15 days లోనే వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్ వచ్చారు. యాక్చువల్ గా మనం ఈ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి కావాలంటే కనీసం 32 రోజులు 33 రోజులు పడుతుంది చైనా. అలాంటి 14 రోజులు 13 రోజుల్లోనే వాళ్ళకి ట్రైన్ వెళ్ళిపోతాం. ట్రైన్ వచ్చేస్తారు. ట్రైన్ మార్గం కరెక్ట్ కాబట్టి చైనాకి ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఆయిల్ ఇంపోర్ట్. వాళ్ళు పాకిస్తాన్ ఫోకస్ పెట్టి కూడా దానికే, దేనికి ఆ సీపాక్ కూడా వాళ్ళు చేసింది కూడా దీనికోసమే, ఆయిల్ జరగాలి. కానీ వాళ్ళకి ఇప్పుడు అది వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళకి చైనా, తుర్కమిస్తాన్, కజకిస్తాన్, వీళ్ళతో తుర్కమిస్తాన్, వీళ్ళు మూడు కంట్రీలు ప్లస్ చైనా ఒకటి 4, ఇరాన్ లో ఎంటర్ అవుతారు. వాళ్ళకి హాయిగా వాళ్ళు ఆల్రెడీ మూవింగ్, ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఎవ్రీడే 5 to 6 trains ఆర్ మూవింగ్. సో ట్రైన్స్ మూవ్ అవుతున్నాయంటే మరి అంత పెద్ద లెక్కన వెళ్ళిపోతుందంటే ఫర్ దెమ్ ఆయిల్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ ఫర్ దెమ్. ఎనర్జీ క్రైసిస్ లేవు. ఇంకోటి ఏంటంటే రష్యాతో వాళ్ళు ఊహాత్మకంగా వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంటారు. అండ్ సార్, మొన్న ట్రంప్ చైనా పర్యటన చూసాం. చైనా వెళ్ళిన తర్వాత అసలు ఎటువంటి పరిణామాలు జరిగి ఉంటాయి అనుకోవచ్చు మనం? అంటే ఇరాన్ అంశం ఖచ్చితంగా తెరపైకి వచ్చి ఉంటుంది. ఇరాన్కు సాయాన్ని నిలిపివేయాలని కూడా అమెరికా అధ్యక్షుడు కోరుండొచ్చు. సో దానికి ఇటు చైనా ఓకే చెప్తుందా? అసలు ఏంటి అంటే మొత్తంగా ఒక ట్రంప్కే వార్నింగ్ ఇచ్చి పంపించినట్టుగా రకరకాల విశ్లేషణలు వినపడుతున్నాయి. ఎలా చూస్తున్నారు సార్ మొత్తం ఆ పర్యటన? అంటే చైనాని ఎప్పుడు, అంటే అమెరికా ఎప్పుడు ఎవరిని అడగదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు చైనా వాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో చైనా వెళ్ళిపోతుంది, చైనా వెళ్ళిపోతే ఫైనాన్స్ లో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంది. కానీ ఏమైందంటే చైనా వాళ్ళు అధికంగా లాభాలు సంపాదించారు. ఎలాగంటే వీళ్ళు ఎవరు ఊహించలేదు, వెస్ట్ ఎవరు ఊహించలేదు. వీళ్ళు 10,200 కిలోమీటర్ల ట్రైన్ రూట్ వేస్తారని ఎవరు ఊహించలేదు. వాళ్ళు చాలా ఫాస్ట్ గా వాళ్ళు 2020లోనే 2021లోనే 2022లోనే మొదలు పెట్టారు. అది చాలా నీట్ గా కంప్లీట్ చేస్తారు. రెండో వాడికి తెలియకుండా కంప్లీట్ చేస్తారు. సో అది ఏమైందంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళకి ఆయిల్ వచ్చేస్తుంది, ఆయిల్ ప్రాబ్లం లేదు. అక్కడ అలానే సింగపూర్ దగ్గర మలాకా స్ట్రైట్ ఆపుదాం అనుకున్న అమెరికా అనుకుంది, మలాకా స్ట్రైట్ ఆపి చైనాని ఇబ్బంది పెడదాం, మన ఇబ్బంది పెడుతున్నారు. మనకేంటంటే మనకి పైప్ లైన్స్ కానీ లేదంటే ట్రైన్ రూట్ మనం ఏంటంటే సెంట్రల్ ఏషియాకి లాక్ అయ్యాం. లాక్ ఎలా అయ్యాం? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా లాక్ అయిపోయాం. మనం ఓపెన్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ మనం వెళ్ళిపోవాలి, లేదంటే చాలా ఇబ్బంది. అదేంటంటే మనం లాక్ అయ్యాం. లాక్ అయిన మూలని ఇప్పుడు మనకి ఆర్థిక కష్టాలన్నీ, విపరీతమైన ఆర్థిక కష్టాలు. సో ఆ ఇమాజినేషన్ ఏంటంటే మనకి సప్లై చైన్ సొల్యూషన్ అంటే ఇరాన్ నుంచి
టెహరాన్ నుంచి కొలంబోకి రోడ్ వెళ్ళిపోవాలి. ఉమ్. కరెక్ట్ ఇరాన్ నుంచి టెహరాన్ నుంచి కొలంబోకి రోడ్ అయిపోవాలి. అది కరెక్ట్. అది వన్ ఆఫ్ ది సప్లై చైన్ రూట్. అది ఉమ్. ఇంక్రిమెంటల్ రెవెన్యూ రూట్ అంటారు. సో అలాంటిది పడితే బాగుండేది. ఎందుకంటే మనకి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇండియా తర్వాత డైరెక్ట్ గా టన్నల్ కడితే శ్రీలంకలోకి వెళ్ళిపోవాలి. ఆ రకంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా చేయాలంటే ముందు మన పిఓకే ఫిక్సింగ్ చాలు. ఉమ్. బంగ్లాదేశ్ విముక్తి చేయాలనుకుంది కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సో అది లేట్ అయింది. మనకేంటంటే మనం బ్లాక్ అయ్యాం. ఈ రోజు ద కాస్ట్ వీఆర్ పేయింగ్ బికాస్ ఆఫ్ ది 1947 లో వస్తుంది. ఈ రోజు ఎందుకంటే అది మనకి చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మనం హాయిగా పాక్ ఆక్యుపైడ్ మన చేతిలో ఉండుంటే మన ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ అయిపోయింది. ఎస్. మన ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ అయిపోతే మనం డైరెక్ట్ గా కజకిస్తాన్ లో ఎంటర్ అయిపోవచ్చు. డైరెక్ట్ గా కజకిస్తాన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికైనా భారత్ సర్కార్ ఆ విధమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నట్టు కనిపిస్తుందా సార్? అంటే మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు చైనాకు ఒక రూట్ అనేది క్లియర్ అయిపోయింది. వాళ్ళు 2021లో స్టార్ట్ చేసేస్తే ఎవరికి తెలియకుండా ఇప్పుడు వాళ్ళు ఒక మార్గాన్ని చేసేసుకున్నారు. వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. మన సర్కార్ ఇప్పటికైనా ఆ చర్యలు ప్రారంభించిందా? అంటే పిఓకే మీద అంటే వాడు ఎందుకంటే అది అమెరికా ఏమైందంటే ఇప్పుడు మన అమెరికాతో బైలాటరల్ రిలేషన్ వాళ్ళు అమెరికన్స్ నమ్మట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్ళు వాడుకుని ఉంటారు. వాళ్ళు పాకిస్తాన్ ని వాడుకుంటారు, ఇండియాని వాడుకుంటారు, అందరినీ వాడుకుంటారు, బంగ్లాదేశ్ ని వాడుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏదో రకంగా బంగ్లాదేశ్ దగ్గర, చిట్టగాంగ్ దగ్గర ఒక కంట్రీ క్రియేట్ చేయాలి. కొంత భూభాగం బంగ్లాదేశ్, కొంత భూభాగం మయమార్ది తీసుకుని అక్కడ ఒక కంట్రీ క్రియేట్ చేసి చైనాని మనని కంట్రోల్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. అది జరగదు. ఎందుకంటే రష్యా ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా మనని అమెరికాని వెంటదీయడంలో రష్యా సక్సెస్ఫుల్ అవుతారు. మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే చాలా డీప్ రూటెడ్ గా థాట్ ప్రాసెస్. మీకు ఎప్పుడైతే మనం అమెరికా నుంచి దూరం అయ్యాము, ఇప్పుడు ఏమైంది, రష్యా సక్సెస్ఫుల్ ఆఫ్ మేకింగ్ డిస్టెన్స్. ఎందుకంటే ఎందుకు రష్యా మనకి బాగా క్లోజ్ గా అవుతుందంటే మనకి S-500 ఇస్తుంది, S-400 ఇస్తుంది. మనం ఇప్పుడు యుద్ధం చేసింది ఎవరు? అమెరికన్స్ కూడా. మనం వాళ్ళ డాక్యుమెంట్స్ చూస్తే ఇమ్రాన్ ఖాన్ లోపలించింది కూడా అమెరికా అని తెలిసిపోయింది. అసలు ఆ విషయం చెప్తానండి, మన దేశంలో జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీలు అన్ని కూడా అమెరికా వాళ్ళు డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ ద్వారా చేయిస్తారు. వాళ్ళు డిస్టెబిలైజేషన్ కోరుకుంటారు. ఎందుకంటే ఇండియా బాగా ఎదురుకెళ్ళిపోవడం వాళ్ళకే ఇష్టం ఉంటుంది. సో వాళ్ళదంతా ఒక రకమైన గేమ్. ఇప్పుడు బంగ్లాదేశ్ చూసారా, మన బంగ్లాదేశ్ మహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు అంతా మొత్తం అందరం మనం చాలా బాధపడ్డాం కదా. ఒక్కసారి ఆయన పక్కకి అంత సెటిల్ అయిపోయాడు. సో ఇదేంటంటే అతన్ని తీసుకొచ్చి ప్లాంట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి బంగ్లాదేశ్ తో మనని అంటే ఎక్కడ వీళ్ళు క్రాస్ అయిపోతారో మనని బ్లాక్ చేశారు. అందుకే చూసారంటే మనకి మెయిన్ బ్లాక్ ఏంటంటే పాకిస్తాన్. మనకి సెంట్రల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది మనకు లేకుండా చేశారు. మనకేంటి దాని నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే దాని నుంచి వెళ్ళాం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళాం, స్ట్రైట్ ఆఫ్ రెడ్ సీ నుంచి వెళ్ళాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం. ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటాం ఇప్పుడు అన్నారు గట్టిగా. ఏమని రష్యా నుంచే తెచ్చుకుంటే ఏం చెప్తారో చేయండి. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోకపోతే ఆర్థిక వ్యవస్థ అంటే మన ఆర్థిక వ్యవస్థ రష్యా మీద ఆధారపడుతుంది. పెద్దలు కబుర్లు చెప్తారు కానీ ఈ కబుర్లు అంటే ఆర్థిక వ్యవస్థ మన కరోనా టైం నుంచి చతికిలు పడుతుంది. అంటే ఆర్థిక దాని ఫీలింగ్ లేదు. దాన్ని అనవసరంగా మనం అనుకోవడం అనుకోవడం కూడా లేదు. అంటే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థకి మీకు డిస్కౌంటెడ్ ఆయిల్ అనేది కంపల్సరీ. ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ అంటే ఏంటి? చాలా తక్కువగా ఆయిల్ తెచ్చుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని మనం బడ్జెట్ డెఫిసిట్ నుంచి బయటపడు. ఆ బడ్జెట్ డెఫిసిట్ ఇప్పుడు ఇది లేకపోవడం వల్ల ప్రైమ్ మినిస్టర్ గట్టిగా ఏమైనా చెడు బంగారం కొనొద్దు, ఇది కొనొద్దు. బంగారం కొనకూడదు తప్పదు. బంగారం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఆర్ సేమ్. ఎందుకంటే సేమ్ అని ఎందుకంటా అంటే 115:85 అని రిజర్వ్ బ్యాంక్ ఒక రేషియో ఫాలో అవుతుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గోల్డ్ కలిపి ఆ 115:85 రేషియోలో
ఆ రేషియో ఆ మెయింటెనెన్స్ తోనే వీళ్ళు కరెన్సీ ముద్రిస్తారు. అంటే గోల్డ్ అనేది ఎప్పుడు మనకి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిజాస్టర్ అండ్ కంటింజెన్సీ మేనేజ్మెంట్. ఉమ్, మనకి ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే గోల్డ్ కొనేసుకున్నారు, వాళ్ళకి తెలియదు ఆర్థిక వ్యవస్థ గురించి. నేను కూడా ఎవరు చెప్తున్నాడు కానీ వాళ్ళకి తప్పది, పొరపాటు అది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కంటింజెన్సీ. అంటే మీకు క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీలో వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఉమ్, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. మన ఏమైంది, మనకి ఏదైనా కష్టం వస్తే మీరే చూసుకోండి, మా అయితే నష్టపరిహారం ఇస్తారు. హైదరాబాద్ లో రాత్రి వదలు వచ్చేసి అనుకోండి, ఇల్లు పడిపోయి అనుకోండి, Yeah. అందరికి ఏమి ఇస్తారు? 50,000 1,00,000 ఇస్తారు, అంతకు మించి ఎవరు. అవును. కానీ కట్టమాన అంటే ఏంటి, మన కాంటింజెన్సీ ఫండ్ ఏంటి, మన బంగారం. ఒక ఆడపిల్లకి పెళ్ళి ఎస్. మనం బయట ఇంటికి వెళ్తుందంటే ఏంటి, దాని అర్థం ఏంటి? తన ఎంతో నమ్మకంతో వెళ్తుంది. ఏ నమ్మకంతో వెళ్తుంది? తనకి ఆ అత్తవారి ఇచ్చిన స్త్రీ ధనం, ఆ స్త్రీ ధనం మీద ఆధారంగా నిలబడి ఒక్కటే వెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఎందుకు వెళ్తుంది? అది మన మన యొక్క సాంప్రదాయం నడుచుకొస్తుంది. అందుకే మన ప్రజలు ఈ రోజు అన్ని సీఈఓల్లో ఉన్నారంటే ఎందుకున్నారు? బికాస్ ఆఫ్ మనం పాటించే నియమాలు వాళ్ళు. యా, రైట్ సార్, ప్లీజ్ కన్క్లూడ్ సార్. అదితో నేను చెప్పేది ఏంటంటే, ఈ వ్యూహంగా ఇది యుద్ధం జరుగుతుంది, అమెరికా చేస్తుంది అంటే ఐ ఫీల్ డౌట్. అమెరికా ఇప్పుడు మనం కూడా అమెరికా ట్రాప్ లో పడతామంటే అది జరగని పని. ఎందుకంటే మా అమెరికాతో బాగా సంబంధం అనేది మెయింటైన్ చేసాడు, ఆ వాల్యూ ఆయన ఇవ్వలేదు. ఆయన మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా క్లోజ్ గా వెళ్ళాడు, కానీ ఆ క్లోజ్నెస్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చైనా షేక్ హ్యాండ్ ఇచ్చేసి అది చైనాకి అర్థమైంది, అందుకే చైనా బయటపడింది. వాళ్ళకి బయటికి రాదు, చైనా బయటకు వచ్చింది. ఈ రోజు చైనా బయటకు వచ్చింది, వాళ్ళు వెళ్ళిన వారం రోజులకి రష్యాను పిలిపించింది, రష్యాతో టైఅప్ అయిపోయింది, రష్యాతో క్లియర్ చేసుకుంది మొత్తం అని. వాళ్ళ బార్డర్ ఇష్యూస్ కూడా క్లియర్. ఇప్పుడు అసలు వాళ్ళకి బార్డర్ లేదు, వాళ్ళ బార్డర్ కూడా అవసరం లేదు. వీసా ఫ్రీ కూడా తెచ్చుకున్నాను. రష్యా వాంట్స్ వీసా ఫ్రీ అండ్ చైనా వాంట్స్ వీసా ఫ్రీ టు రష్యా. వాళ్ళే పెద్ద కంట్రీ కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, మొత్తంగా చూస్తున్నాం, యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకసారి యుద్ధం మొదలైతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తారుమారవుతాయనేది మాత్రం విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.